చెప్పండి. తెలంగాణలో కొత్త మద్యం పాలసీ దరఖాస్తు రుసుం ప్రస్తుతం ఉన్న 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంపు, గడువును 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు పెంచే ఛాన్స్, స్థానిక ఎన్నికల కంటే ముందే దుకాణాల కేటాయింపు. అంటే ఇప్పుడు 1 ఇయర్ ఉంటుందా? ప్రతిసారి 1 ఇయర్ ఉంటుంది. అయితే కొంత ఏం చేస్తారంటే మళ్ళీ రుసుం పెంచి 3 ఏళ్ళ కంటాను. అసలు యాక్చువల్గా 1 ఇయరే, దాన్ని ఏం చేసారు, రుసుం పెంచి 2 ఇయర్స్ చేసారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 లక్షలకు 40 లక్షలకు టెండర్ వస్తే దానికి 10% 15% పెంచి మళ్ళీ రీటెండర్ చేస్తారు. ఇప్పుడు అదే పరిమితిని 3 సంవత్సరాలు చేసారు. ఓకే. ఇప్పుడు మనం 2 లక్షలు కడతాం, 2 లక్షలు నాన్ రిఫండబుల్, 2 లక్షలు కట్టే డ్రా చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 2 లక్షలు డిపాజిట్ చేస్తారు. 10 మంది కలిసి చేస్తారు. 10 మంది చేస్తారు, కొందరు ఒక్కొక్కరే 10 వేస్తారు, కొందరు ఒక్కొక్కరే 10 వేస్తారు. ఇక లేని వాళ్ళు ఏం చేస్తారు, 10 మంది కలిసి ఒకటి వేస్తారు. ఇక అవి నాన్ రిఫండబుల్, అవి కట్టే పోతాయి. ఒకవేళ అదృష్టం కలిసి వస్తే మాత్రం కోటీశ్వరుడు. ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్న వ్యాపారాలలో అడ్డు అదుపు వాస్తవానికి ఏ మూలకు పెట్టినా, ప్రపంచంలో ఏ పొక్కలు దాచిపెట్టినా, ఏడికి పోయినా అత్యధికంగా లాభపడదక్కడ బ్రాండ్ షాపులు, వైన్ షాపులు నడుస్తాయి. ఈ 5 కిలోమీటర్ దూరం పెట్టినా కూడా పోయేటోడు పోయి తాగేస్తాడు. ఒక బ్రాండ్ షాప్కే వాస్తుండదు. వాస్తవం నిజంగానే. ఇది చాలా మటు మీరు గమనించలేదు. మన ఇల్లు కట్టేటప్పుడు ఒక పండితుడు వస్తాడు, అంటే ఎవరికి ఇచ్చబచ్చే ఉద్దేశం మాకు కాదు, కానీ పండితుడు వస్తాడు. ఈశాన్యంలో అడు చూస్తుంది, వీధి పోట ఉన్నది, ఈ వీధి పోటు అది అని చెప్తా ఉంటాడు. మనం అంటే బాత్రూమ్ ఈ మూలకు ఉండొద్దు అంటే 15 అంటే ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టినా కూడా మళ్ళీ 10-15 లక్షలు పెట్టి మళ్ళీ రిపేర్ చేసి కథ చేస్తాం మనం. ఆ గేట్ ముంగట ప్రహార్ కూడా సక్కలే అంటే చిన్న మూల ఉందా, జస్ట్ 1 ఇంచు పక్క పోయిందంటే మళ్ళీ ఎంబడ కూల కొట్టి 5 ఇంచు సరి చేస్తాం. కానీ బ్రాండ్ షాప్కు ఒక బాత్రూమ్లో నడుస్తుంది, ఒక బాత్రూమ్లో నడుస్తుంది, దాని వీధి పోటున్నా నడుస్తుంది, తర్వాత దాని ఏమంటారా ఏది ఉన్నా నడుస్తుంది. అది 5 కిలోమీటర్ల దూరం ఉన్నా నడుస్తుంది. అది గొప్పతనం. అది ఒక ప్రపంచ దేశంలో ఇది ఒక గొప్పతనం ఇది. కానీ గతంలో కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నోసార్లు ఈ బెల్ట్ షాపుల పైన పోరాడింది. ఏంటి బెల్ట్ షాపులు తీసేయాలి, తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా తీర్చిదిస్తున్నారు, మద్యం మీదనే మీరున్న ఈ పాలసీలన్నీ రన్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నది. దాని కంటిన్యూషనే ఇప్పుడు కాంగ్రెస్ నడిపిస్తుంది తప్ప కాంగ్రెస్ అప్పుడు చర్యలేం లేవు.